హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం నిజ జీవిత సంఘటనని ఆధారంగా బేస్ చేసుకొని తీసిన ఒక అద్భుతమైన సిరీస్ తీసుకొచ్చాను. సిరీస్ పేరు ది యాక్ట్. అందులోను ఈ సిరీస్ లోని మొదటి 2 ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే ఎవరో ఒక లేడీ ఇంటి బయట భయంకరంగా తలుపులు కొడుతూ ఉంటుంది. కాకపోతే ఇంట్లో ఎవరు లేకపోవటం వల్ల, తలుపులు తీయకపోవటం వల్ల ఆవిడ డోర్ పగలగొట్టేసుకుని లోపలికి వచ్చి చూసి ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత పోలీసులకి ఫోన్ చేస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ ని, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. చైర్లో కూర్చున్న అమ్మాయి మన కథలో హీరోయిన్. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి అన్నమాట. తను నడవలేదు, మరి ముఖ్యంగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. తను కూల్ డ్రింక్స్ కానీ షుగర్ కానీ అస్సలు టచ్ చేయకూడదు. టచ్ చేస్తే మాత్రం తనకి ఆరోగ్య సమస్య. వీటన్నిటిని మీడియా వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అందులోను తనకి ఏంటంటే తినడానికి తిండి కూడా లేదు. కేవలం పైపు ద్వారాగా ప్రతి ఫుడ్ జ్యూస్ చేసి తనకి పంపిస్తూ ఉండాలన్నమాట. ఈ అమ్మాయిని కంటికి రెపలా చూసుకుంటున్నానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్తుంది. అక్కడున్న రిపోర్టర్ కూడా ఇలాంటి అమ్మాయిని చూసుకోవడం మామూలు విషయం కాదు, ఇది ఏమైనా సరే మీరు బాగా కష్టపడుతున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, హీరోయిన్ అంటే నాకు ప్రాణం, తను లేకుండా నేను ఉండలేను, తనను చూసుకోవడం నాకు భారం కాదు, నా బాధ్యత, ఆ పని చేయడం అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పేసి అంటంతో మీడియా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ కి నెత్తి మీద జుట్టు రాకుండా షేవింగ్ చేసి, ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేయించి, మరియు ముఖ్యంగా తనకి ఏంటంటే క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ ఉందన్నమాట. అందుకని జుట్టాలు రిమూవ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా తాను ఏంటంటే ఫుడ్ నోట్లోంచి తినదు, పొట్టకి ఒక పైప్ సెట్ చేసి ఫుడ్ ని జ్యూస్ చేసి వాళ్ళ అమ్మగారు ఆ పైప్ లోంచి హీరోయిన్ కి ఫుడ్ పెడుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ అమ్మాయి తనని మంచం మీద పడుకోబెట్టి, అంటే తను నడవలేదన్నమాట, పడుకోబెట్టి తన ఫేస్ కి ఆక్సిజన్ పైప్ సెట్ చేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందులోనూ ఆవిడ కూడా ఒక టాబ్లెట్ వేసుకుని వెళ్ళి పడుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఆపోజిట్ లో ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంట్లోనే లాసీ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు చెప్తుంది అనమాట, అమ్మ మనం టీవీలో చూసాం కదా ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు, ఆ అమ్మాయి వాళ్ళు మన ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో దిగారమ్మా అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటుంది. నేను అమ్మాయిని వెళ్ళి మీట్ అవ్వచ్చా అని చెప్పేసి అంటంతో వెళ్ళమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో లాసీ కూడా వచ్చి హీరోయిన్ వాళ్ళ ఇంటి బెల్లు కొడుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ తలుపు తీస్తుంది. వచ్చిన తర్వాత మిమ్మల్ని టీవీలో చూశానండి, మీ అమ్మాయి కొంచెం తోడుగా ఉందని వచ్చాను, కాసేపు మాట్లాడొచ్చా అని చెప్పేసి అంటంతో దాంతో ముందు మాట్లాడమ్మా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది, ఎందుకంటే తనకు కూడా ఫ్రెండ్స్ దొరుకుతున్నారని చెప్పేసి. ఆ తర్వాత తానేమంటుందంటే, టీవీలో చూశాను నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, నీకు నేను మేకప్ అయినా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళమ్మ వద్దని చెప్పేసి అంటుంది. తనకి స్కిన్ ర్యాషెస్ వస్తాయమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం లేదు లేదమ్మా ఒక్కసారి మేకప్ వేసుకొని తీసేస్తా అని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత లాసీ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని తన బెడ్రూమ్ లో తీసుకెళ్లి మేకప్ వేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ లాసీ మెల్లో ఒక చైన్ ఉంటుంది అనమాట. ఈ చైన్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు నువ్వు అని చెప్పేసి అంటంతో లాసీ ఏమంటుందంటే నేను కొనలేదు, నా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి నవ్వుతుంది. బేసికల్ గా వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు హీరోయిన్ వాళ్ళ అమ్మ మూలం నుంచొని వింటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో లాసీకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అమ్మ మనం బయటికి వెళ్ళాలి గుర్తుందా అని చెప్పేసి అంటంతో అవును కదా అని చెప్పేసి ఈ లాసీ ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ తన దగ్గరకు వచ్చేసి మేకప్ తీసేయమ్మా నీ స్కిన్ కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం లేదమ్మా కొంచెంసేపు ఉంచుకుంటా అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే కాదమ్మా నీకు ఏదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను, నేను కాపాడుకోవడం నాకు పని అయిపోయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకొని ఆ మేకప్ ని తీసేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే అమ్మా బయటికి వెళ్దామమ్మా కొత్త ప్రదేశానికి వచ్చాం కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆపోజిట్ ఇంట్లో లేసీ ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే బయట కారు శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. సర్లే అని చెప్పేసి తన కూతురుని అక్కడ తీసుకెళ్తుంది. అందులోనే లేసీ వాళ్ళ అమ్మతో హీరోయిన్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది క్యాజువల్ గా. అందులోనూ హీరోయిన్ కూడా లేసీతో మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే లేసీ ఏంటంటే కార్ క్లీన్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కూల్ డ్రింక్ తాగుతూ హీరోయిన్ కి ఇస్తుంది అనమాట. హీరోయిన్ కూడా తాగబోతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు అలా తాగకూడదమ్మా అని చెప్పేసి కూల్ డ్రింక్ అక్కడ ఇచ్చేసి తనని ఇంటికి తీసుకొస్తుంది. హీరోయిన్ బాధపడుతుంది అనమాట, ఎందుకు తాగకూడదమ్మా అని చెప్పేసి. హీరోయిన్ వాళ్ళమ్మ చెప్తుంది నీకు షుగర్ ఎక్కువ ఉందమ్మా, అది నువ్వు గనక తాగావనుకో ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తుంది, నీకు ఏదైనా నేను తట్టుకోలేనని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ షాపింగ్ మాల్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నెక్లెస్ చూస్తుంది. బేసికల్ గా లేసీ వేసుకుంది కదా మెల్లో నెక్లెస్, అలాంటిది ఒకటి ఉంటుంది అక్కడ, కొనివ్వమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన దగ్గర డబ్బులు లేవమ్మా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే ఇక్కడ ఎవరు లేరు కదమ్మా ఒక నెక్లెస్ తీసుకుని వచ్చి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ భయపడుతుంది. కాకపోతే నిజంగానే అక్కడ ఎవరు లేరు. దాంతో తాను ఏం చేస్తుందంటే ఆ నెక్లెస్ తీసుకుని సైలెంట్ గా వచ్చేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా ఇంటి ఎదురుగా ఉన్న లేసీ వాళ్ళ అమ్మ చూస్తుంది అనమాట. తనకేంటంటే గిల్టీ అనిపిస్తుంది. ఆ తర్వాత హడావుడిగా మొత్తం బయలుదేరి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేస్తారు. తానేంటంటే కంగారు పడుతూ ఉంటుంది. అందులో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ ఉంటున్న ఇల్లు ఏంటంటే
గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారనమాట ఒక పథకంలో. వాళ్ళు ఏంటంటే బాగా ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు ఆడోళ్ళు అని చెప్పేసి ఇచ్చారు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే గిల్టీ అనిపిస్తుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి లేసి వాళ్ళ అమ్మతో మాట్లాడదామని చెప్పేసి తను బయటికి వెళ్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇద్దరు లవర్స్ ఎలా ఉంటారని చెప్పేసి నెట్ లో సెర్చ్ చేస్తుంది. దాంతో గూగుల్లో అబ్బాయి అమ్మాయి ముద్దు పెట్టుకున్న ఫొటోస్ వస్తాయి అనమాట. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఓకే లవ్ చేసుకునే వాళ్ళు ఇలాగే ఉంటారని చెప్పేసి తను అనుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ అమ్మ లోపలికి వస్తున్న సౌండ్ వస్తుంది అనమాట. వెంటనే భయం వేసి ఆ ల్యాప్టాప్ ని ఆఫ్ చేసి పక్కన పడేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చేసి మళ్ళీ తనకి ఫుడ్ ప్రిపేర్ చేసి మొత్తం మిక్సీ చేసి ఆ ట్యూబ్ ద్వారాగా లోపల పంపిస్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ తన కూతురుతో ఏమంటుందంటే చూడమ్మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని గుర్తించట్లేదు, మనతో ఎవరు ఫ్రెండ్లీగా ఉండట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే అందరికీ పార్టీ ఇద్దామమ్మా, మన ఇంటికి వస్తారు, దాంతో వాళ్ళందరూ మనకి ఫ్రెండ్స్ అవుతారని చెప్పేసి అంటంతో మన దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పేసి అంటుంది. ఉన్నటితో ఇద్దామమ్మా అని చెప్పేసి అంటంతో అవును కదా అని చెప్పేసి పార్టీ ఏర్పాటు చేస్తుంది. దాంతో చాలా మంది చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారనమాట. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే డొనేషన్ బాక్స్ కూడా పెడుతుంది అనమాట, తన కూతురికి ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి. దాంతో కొంతమంది డొనేషన్ వేస్తారు. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి నా కూతురికి ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి ఉన్న రోగాల గురించి చెప్తూనే ఉంటుంది. అందులోను లాసీ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మను పక్కకి తీసుకెళ్లి తిడుతూ ఉంటుంది. చూడు నీ కూతురికి ఇంత ప్రాబ్లం ఉంది కదా, నువ్వు డబ్బులకి ఇబ్బంది పడుతున్నావు కదా, అలాంటిది నువ్వు షాపింగ్ మాల్ లో దొంగతనం ఎందుకు చేసావు, ఒకవేళ పోలీసులు పట్టుకొని నీకు జైలు శిక్ష విధిస్తే నీ కూతురు పరిస్థితి ఏంటని చెప్పేసి అంటంతో తాను కూడా అవునండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకోసారి చేయమాక అని చెప్పేసి క్లాస్ బీగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడున్న కేక్ చూడంలోనే హీరోయిన్ కి తినాలనిపిస్తుంది అనమాట. అందులో తానేంటి ఫుడ్ నోటితో తినదు కదా, తనకేంటి తినాలనిపించేసి ఆ ఫుడ్ నోట్లో పెట్టుకుంటుంది కేక్ ని. దాంతో వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి నువ్వు తినకూడదమ్మా అని చెప్పేసి కేక్ ను పక్కన పడేసి ఎప్పుడు తన చేతిలో ఒక ఇంజెక్షన్ ఉంటుంది అనమాట, ఆ ఇంజెక్షన్ చేసి హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్లిపోతుంది. వెళ్ళిన తర్వాత అమ్మాయిని లోపలికి వచ్చేపెట్టి తన డాక్టర్ తో మాట్లాడుతుంది అనమాట. ఆయన ఏంటంటే టెస్టులన్నీ చేసేసి హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఏదో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో లేసి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది అనమాట. ఏంటండి అంతా ఓకేనని చెప్పేసి అంటంతో ఓకేనండి, ఈ అమ్మాయికి ఎంత చెప్పినా అర్థం కాదు, షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినాయంట అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి అంటుంది. వచ్చేటప్పుడు మీ పర్సు పోగొట్టున్నారండి అక్కడ, ఇది ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చానని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే లేదండి మా దగ్గర గవర్నమెంట్ కార్డు ఒకటి ఉంది, ఆ కార్డు చూపిస్తే వైద్యం చేస్తారని చెప్పేసి అంటంతో లేసి వాళ్ళ అమ్మ ఏమంటుందంటే చూడండి మీ అమ్మాయికి మీరు చాలా అవసరం, చిన్న చిన్న దొంగతనాలు చేసి అది కేసు అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి శిక్ష అనిపిస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోతుంది, కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోతాను, మీరు మాత్రం మీ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండండి, దగ్గరగా ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి లేసి వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఏంటంటే పోలీసులు వస్తారనమాట. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మని ఎవరో కత్తితో పొడిచి అతి దారుణంగా చంపేసి ఉంటారు. అంతేకాకుండా ఈ విషయాన్ని లేసి వాళ్ళ అమ్మకు కూడా పోలీసులు చెప్తారు. దాంతో వాళ్ళు కూడా స్టన్ అయిపోతారు. లేసి ఏమంటుందంటే ఈ ఇంట్లో హీరోయిన్ కూడా ఉంటుందండి, కాకపోతే అమ్మాయికి నడవడం చేత కాదు, ఎప్పుడు చూసినా వీల్ చైర్ లో ఉంటుంది, ఎవరైనా వచ్చి వాళ్ళ అమ్మని చంపేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారేమో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి అంటంతో పోలీసులు కూడా సరే అంటారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ గా వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేస్తారు. వచ్చి చూస్తే వాళ్ళ పోస్ట్ ఆఫీస్ బాక్స్ లో చాలా పోస్టులు ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే వీళ్ళు టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, వాళ్ళందరూ ఇంటర్వ్యూ చూసి వీళ్ళ మీద జాలేసి చాలా మంది చెక్కు రూపంలో డొనేషన్స్ పంపిస్తారు, చాలా డబ్బులు పంపిస్తారనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. అందులోని వెళ్లి హీరోయిన్ పడుకోమంటుంది, తాను కూడా పడుకుంటుంది. సడన్ గా అర్ధరాత్రి పూట హీరోయిన్ ఏం చేస్తుందంటే తన మొహానికి ఉన్న మాస్క్ తీసేసి క్యాజువల్ గా నడుచుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న క్రీమ్ తింటూ ఉంటుంది. దాంతో మనకేం అర్థం కాదనమాట ఏంట్రా ఈ అమ్మాయి అని చెప్పేసి. కానీ ఇప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ ఇందాక హాస్పిటల్కి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారింటి బయట డాక్టర్ తో మాట్లాడుతూ ఉంది కదా, వాటన్నిటిని హీరోయిన్ విన్నది. ఆ డాక్టర్ గారు ఏమంటున్నారంటే మీ అమ్మాయి స్వీట్స్ తినొచ్చమ్మా, షుగర్ తినొచ్చు ఏం కాదు, అందులో నిజం చెప్పారంటే మీ అమ్మాయి బాడీలో షుగర్ తక్కువైంది కాబట్టి స్వీట్స్ తినాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆయన అలా చెప్తుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం నీకేం తెలియదు అని చెప్పేసి తన కూతురుని తీసుకొని బయటకు వచ్చేసింది. సో ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ కావాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పేసి వెళ్ళి షుగర్ తింటూ ఉంది, అంటే క్రీమ్ తింటూ ఉంది. ఆ తర్వాత మెల్లిగా తన రూమ్ కి వచ్చి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పేసి అంటంతో అమ్మ నేను ఎన్నోసార్లు పిలిచాను, నువ్వు లేగలేదు, దాహం వేసింది, మంచినీళ్ళ కోసం వెళ్ళానని చెప్పేసి అంటంతో సరే పడుకోమ్మా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ వచ్చి ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ వల్ల ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటుందో నైట్ పూట స్వీట్స్ తినటం, కూల్ డ్రింక్స్ తాగటం, చాక్లెట్స్ తినటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అది కూడా వాళ్ళ అమ్మకు తెలియకుండా. ఒక రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఒక లెటర్ వస్తుంది అనమాట.
ఆ లెటర్ చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ ఎగిరి గంతేస్తుంది. ఎందుకంటే చైల్డ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి హీరోయిన్ కి అవార్డు ఇవ్వడానికి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దానికి హీరోయిన్ ని రమ్మన్నారు. బేసికల్ గా ఆ స్టేట్ లో ఎవరెవరైతే పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఒక బ్రాంచ్ వాళ్ళు డబ్బులు డొనేట్ చేస్తారు. అది కూడా లార్జ్ అమౌంట్ డొనేట్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే చూసుకుంటారు అనమాట. దానికి హీరోయిన్ సెలెక్ట్ అయిందని ఆ ఫంక్షన్ కి మనల్ని రమ్మన్నారని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే, అమ్మ ఆ ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు నేను మేకప్ వేసుకోనా అని చెప్పేసి అంటంతో సరేనమ్మా అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ పళ్ళు బాగా గార పట్టిపోయి తనకు నోట్లో బాగా పుండ్లు చేసి ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మకి తెలియకుండా నైట్ మొత్తం తినేస్తూ ఉంది కదా, అందులోనే సడన్ గా నోటి ద్వారా తినటం వల్ల అలా వచ్చిందనమాట. వాళ్ళ అమ్మకి భయం వేసి హాస్పిటల్ తీసుకెళ్తుంది. హాస్పిటల్లో ఒక ఇండియన్ లేడీ డాక్టర్ ఉంటుందన్నమాట. ఆవిడ ఏంటంటే హీరోయిన్ మొత్తాన్ని చెక్ చేసి అసలు ఈ అమ్మాయికి ఎటువంటి సమస్య లేదు, అందులోని ఈ అమ్మాయి నోటితో తినటం మానేసి సడన్ గా మళ్ళీ తినటం వల్ల ప్రాబ్లం వచ్చినట్టుంది, కాబట్టి మీ అమ్మాయి ఏదో తిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళమ్మ వెంటనే హీరోయిన్ అడుగుతుంది, నాకు తెలియకుండా ఏమైనా తిన్నావా అని చెప్పేసి అంటంతో లేదమ్మా అని చెప్పేసి అంటుంది. వెంటనే ఆ ఇండియన్ డాక్టర్ ఏమంటుందంటే, చూడమ్మా మీ అమ్మాయికి సంబంధించిన ఫైల్స్ మొత్తం నాకు ఇవ్వు, మొత్తం చెక్ చేసి ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తాను, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా తన ఇష్టం వచ్చిన ఫుడ్ తినేసుకోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆనందపడుతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, చూడండి మీరు ఏదేదో చెప్పి వాళ్ళు మోసం చేస్తారు, నాకు ఎందుకో భయంగా ఉంది, నేను వేరే చోటకి తీసుకెళ్తానని చెప్పేసి తను అక్కడ నుంచి బయటకు తీసుకెళ్తూ ఉంటుంది. కాకపోతే ఆ ఇండియన్ డాక్టర్ ఏమంటుందంటే, సరేనమ్మా ఇదిగో ఈ మెడిసిన్స్ వాడండి, తనకంతా సెట్ అయితే ఓకే, సెట్ అవ్వకపోతే మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పేసి స్లిప్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ఆ ఇండియన్ డాక్టర్ కి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ మీద డౌట్ ఉంటుంది అనమాట. వెంటనే ఇండియన్ డాక్టర్ ఏం చేస్తుందంటే అదే హాస్పిటల్లోనే చీఫ్ డాక్టర్ కి వెళ్ళి హీరోయిన్ గురించి చెప్తుంది. మొత్తానికి వాళ్ళ అమ్మ ఏదో నిజాన్ని దాచిపెడుతుందని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే, ఆ అమ్మాయి గురించి పెద్దగా డీటెయిల్స్ నా దగ్గర లేవు కానీ కేవలం కొన్ని రిపోర్ట్స్ మాత్రం నా దగ్గర ఉన్నాయి, అవి మీకు ఇస్తాను కావాలంటే చెక్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట, కాదమ్మా డాక్టర్ గారు తినొచ్చు అంటున్నారు కదా, వైద్యం చేస్తే మొత్తం సెట్ అయిపోద్ది అంటున్నారు కదా, చేయించుకుందాం అమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, చూడమ్మా మనకు వైద్యం చేస్తామని చెప్పేసి వాళ్ళు మన మీద ప్రాక్టీస్ చేస్తారు, చివరికి మనల్ని ఇబ్బంది పెడతారు, నువ్వు కంగారు పడుకుని నేను బాగా చూసుకుంటా అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇండియన్ డాక్టర్ ని చూపిస్తారు. ఆవిడ ఏం చేస్తుందంటే చీఫ్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ మొత్తాన్ని చూసి చెక్ చేసి హీరోయిన్ ఎక్కడెక్కడ ఆపరేషన్ చేయించుకుందో హాస్పిటల్స్ అన్నిటికీ ఫోన్ చేస్తే అసలు ఎవరు చేయించుకోలేదని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో ఈవిడికి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ మీద డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిందేమో అని చెప్పేసి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసి హీరోయిన్ వాళ్ళ అడ్రస్ ఇస్తుంది. ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయండి, అసలు ఆ అమ్మాయి మీద డౌట్ కొడుతుందని చెప్పేసి అంటంతో మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటికి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ నుంచి ఒక లేడీ వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత డోర్ కొడుతుంది. బేసికల్ గా వీళ్ళు ఒక బండిలో వస్తారనమాట. ఆ బండిని చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి భయం వేసి హీరోయిన్ కి 2 స్లీపింగ్ టాబ్లెట్లు వేసి తనని బాత్రూమ్ లో కూర్చోబెట్టి ఏమీ తెలియని అమాయకురాల్లాగా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. దాంతో చైల్డ్ సర్వీస్ ఆమె కూడా లోపలికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నా కూతురు బాత్రూమ్ లో ఉంది అని చెప్పేసి అంటుంది. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే ఇల్లు మొత్తం వెతుకుతుంది. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ బయటకు తీసుకొచ్చి తనతో నేను మాట్లాడాలి, మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే తను బేసికల్ గా పెద్ద వయసు అమ్మాయిలో ఉన్నా సరే తన మైండ్ మాత్రం చిన్నపిల్లల మైండ్, కాబట్టి నేను పక్కన ఉంటా అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే మాట్లాడుతుంది కదా అది చాలు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మను పక్క పంపించేస్తుంది. ఆ తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని క్వశ్చన్ చేస్తుంది అనమాట, మీ అమ్మ నీకు ఫుడ్ బాగా పెడుతుందా, చూసుకుంటుందా, అంతా ఓకేనని చెప్పి అడిగితే హీరోయిన్ మా అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, ముఖ్యంగా నేను స్వీట్స్ తింటానంటే మాత్రం వద్దంటుంది, ఎందుకంటే నాకు అనారోగ్యం అంట అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా అర్థమైపోతుంది వాళ్ళ అమ్మ చూసుకుంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత వెళ్ళిపోయే ముందు చూడండి నేను అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటాను, మీ అమ్మాయిని బాగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం లేదండి మా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి అని చెప్పేసి అంటంతో అవన్నీ చెప్పరండి, చెప్పకూడదు అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మకి డౌట్ ఏంటంటే లాసీ వాళ్ళ అమ్మ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చిందేమో అని చెప్పేసి తన మీద డౌట్ పడుతుంది. ఆ తర్వాత ఇంట్లో జరిగే ప్రతిదీ ఎవరు బయట చూడకూడదు అని చెప్పేసి తన ఇంటి విండోస్ మొత్తం క్లోజ్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి పళ్ళు నొప్పి బాగా ఎక్కువైపోతాయి అన్నమాట. తనని ఒక హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారంటే ఈ పళ్ళు గనక తీసేయపోతే మీ కూతురికే ప్రాబ్లం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా తీసేయండి అని చెప్పేసి అంటుంది. దాంతో వాళ్ళు కూడా పళ్ళు తీసేస్తారు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది, పళ్ళు లేకపోతే చండాలంగా ఉన్నాను నేను అని చెప్పేసి. అందులోనూ చైల్డ్ ఆఫ్ ద ఇయర్ ఫంక్షన్ కూడా నేను రానని చెప్పేసి గొడవ పెడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు రావాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇండియన్ డాక్టర్ వీళ్ళకి కాల్ చేస్తుంది. కాల్ చేసి ఆవిడేమంటుందంటే చూడండి మీ అమ్మాయికి ఏ ట్యూబ్ ద్వారా అయితే మీరు ఫుడ్ పంపిస్తున్నారో ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చాలండి, మీరు మొన్న వచ్చినప్పుడే ఆ ట్యూబ్ కొంచెం తేడాగా ఉంది, కాబట్టి మీ అమ్మాయిని తీసుకొస్తే మారుస్తాను, నాకు డబ్బులు కూడా ఇవ్వాలి
ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ మంచి కోసమే చెప్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే అవును కదా అని చెప్పేసి సరేనండి వస్తా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ తన కూతురు రెడీ చేసుకొని చైల్డ్ ఆఫ్ ద ఇయర్ ఫంక్షన్ కి వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ మాత్రం నేను రానని చెప్పి అంటుంది. ఎందుకంటే తనకు నోట్లో పళ్ళు లేవు కదా, అందరు చూసి నవ్వుతారమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం బలవంతంగా తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత అక్కడ మేకప్ వేసి స్టేజ్ మీదకి వెళ్దాం రామ్మా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే తన కూతురికి పళ్ళు సెట్ గిఫ్ట్ గా ఇస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా సెట్ చేసుకుని సరే పదమ్మా అని చెప్పేసి అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ఉన్న పెద్ద ఆయన ఏమంటాడంటే చైల్డ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కాదమ్మా ఇచ్చేది, మదర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తున్నావు. ఎందుకంటే నీ కూతురుని చూసుకోవడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు తెలుసా, ఇక్కడున్న ఎంతో మంది తల్లులకు నువ్వు ఆదర్శం, అందరు నిన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మకి మైక్ ఇస్తారు మాట్లాడమని చెప్పి. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నా కూతురుని చూసుకోవడం నాకు బాధ్యత కాదు, అది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నా కూతురే నా ప్రాణం, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం, తను లేకపోతే ఈ భూమి మీద నేను బతకలేనని చెప్పేసి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో వినే ప్రతి ఒక్కళ్ళు మెస్మరైజ్ అయిపోతారు. ఆ తర్వాత మైక్ ని హీరోయిన్ కి ఇస్తారు. హీరోయిన్ కూడా మాట్లాడుతుంది అనమాట. మా అమ్మ నన్ను 24 గంటలు చూసుకుంటూ ఉంటుంది, మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, ఒకసారి అయితే నా దగ్గర కూర్చొని నువ్వు నేను చెప్పిన పని చేయమ్మా, ఏది పడితే తింటే నీకు ఏదన్నా అయితే నేను తట్టుకోలేను, నువ్వు ఈ భూమి మీద లేకపోతే నేను లేనమ్మా అని చెప్పేసి అంది. ఇలాంటి అమ్మ దొరకటం నా అదృష్టం అని చెప్పేసి హీరోయిన్ కూడా ఎమోషనల్ అయిపోయి వాళ్ళ అమ్మ గురించి పాట పాడుతుంది. అదంతా విని అందరూ ఏంటంటే ఎంతో బాధపడతారనమాట. అందరూ ఏంటంటే కలిసి ఒక పెద్ద అమౌంట్ ని తనకి గిఫ్ట్ గా ఇస్తారు. అందులోనూ ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఏమంటారంటే 5 సంవత్సరాల వరకు ఈ అమ్మాయిని మేమే చూసుకుంటాం అని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ కి గానీ హీరోయిన్ వాళ్ళ అమ్మకి గానీ ఎంతగానో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన అమౌంట్ మామూలు అమౌంట్ కాదనమాట. అందుకని వాళ్ళు ఎంతగానో ఆనందంగా ఉంటారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మని ఎవరో చంపేశారు కదా కత్తితో పొడి చేసి. అలా లోపల పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంటే బయట లేసి ఏం చేస్తుందంటే నేను పోలీసులకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది అనమాట. ఆ విషయం ఏంటంటే హీరోయిన్ కి ఆన్లైన్ లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, వాడితో తను చాటింగ్ చేస్తూ ఉండేదని, ఒకవేళ వాడే వచ్చి వాళ్ళ అమ్మని చంపి హీరోయిన్ ని కిడ్నాప్ చేసాడేమో అని చెప్పేసి పోలీసులు చెప్తుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. ఆవిడేంటంటే తన కూతురికి అవార్డు ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తుంది. అంతేకాకుండా వాళ్ళలో చాలా మంది హీరోయిన్ కోసం అని చెప్పేసి డబ్బులు డొనేట్ చేస్తారు. వాటన్నిటిని చూసుకొని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ అమ్మ నిద్రపోయిన తర్వాత ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ ఊర్లో ఏంటంటే హాలోవీన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే తన కూతుర్ని ఆ ఫెస్టివల్ కి తీసుకెళ్తుంది. దాంతో అక్కడ చాలా మంది రకరకాల గెటప్లు వేసుకొని వస్తారు. అందులోనూ లోపలికి వెళ్లే ముందు హీరోయిన్ ఏజ్ అడుగుతారనమాట. ఎందుకంటే 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి ఏంటంటే హాఫ్ టికెట్ అనమాట, ఎక్కువ ఉంటే మాత్రం ఫుల్ టికెట్. హీరోయిన్ ఏమంటుందంటే నాకు 15 సంవత్సరాలు అని చెప్పేసి అంటంతో అక్కడున్న ఆవిడ కూడా నువ్వు చూడటానికి 12 సంవత్సరాల అమ్మాయిలా ఉన్నావు, అందులో నడవలేవు కాబట్టి నీకు హాఫ్ టికెట్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాకపోతే బేసికలీగా హీరోయిన్ కి ఏంటంటే 18 సంవత్సరాల పైనే ఉంటాయి అనమాట. కానీ వాళ్ళ అమ్మ మాత్రం హీరోయిన్ కి ఇంకా చిన్న వయసు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అందులో హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట, నువ్వు నాకు ఒకసారి చెప్పావు కదమ్మా నాకు 18 సంవత్సరాలు అని చెప్పేసి అంటంతో నువ్వు సైలెంట్ గా ఉండని చెప్పేసి తనని లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే లేసీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ కూడా ఫెస్టివల్ కి వస్తుంది అనమాట. ఆవిడ దగ్గర నుంచి వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి ఒక ఆయన వస్తాడు. వచ్చి మిమ్మల్ని టీవీలో చూశానండి, ఏది ఏమైనా సరే మీరు గ్రేట్ అండి, ఒక అమ్మాయికి బాగపోతే ఆ అమ్మాయిని చూసుకోవడం మామూలు విషయం కాదు, నాకు కూడా కొడుకుండేవాడు కాకపోతే వాడు చనిపోయాడు, ఆ బాధలని నాకు తెలుసు, మీరు మామూలు కదని చెప్పేసి పొగిడిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే నేను కొంచెం వాష్రూమ్ కి వెళ్ళి వస్తాను, నా కూతురుని చూసుకోండి అని చెప్పేసి ఇంటి ఎదురుగా ఉండే ముసలావుడికి చెప్తుంది అనమాట. దాంతో ఆవిడ కూడా సరే వెళ్ళని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి ఎదురుగా ఉండే ముసలావుడు ఏం చేస్తుందంటే ఏదో పనుందని చెప్పేసి పక్క వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ ఒక్కతే అక్కడ ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా అంతా చూస్తున్నప్పుడు అక్కడ ఒక అతను ఒక వేషం వేసుకొని అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే అతను చూడంలో నచ్చేస్తాడు అనమాట. దాంతో తన పక్కకి వెళ్లి తను షాపింగ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అతను కూడా పరిచయం అవుతాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఒక కారులో అందరు ఫోటో దిగుతూ ఉంటారు అనమాట. ఆ కారు దగ్గరికి అతను హీరోయిన్ ని తీసుకెళ్తాడు. కాకపోతే హీరోయిన్ నడవలేదు కదా, అందుకని తాను ఏం చేస్తాడంటే హీరోయిన్ ని ఎత్తుకొని తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు. ఆ ఫీలింగ్ ఏంటంటే హీరోయిన్ కి బాగా నచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తన కూతురు ఎక్కడ అని చెప్పేసి వెతుక్కుంటూ వస్తుంది. అందులోనూ ఇంటి ఎదురుగా ఉండే ముసలావుని అడుగుతుంది, నాకేం తెలుసు అని చెప్పేసి అంటంతో నీకు చెప్పే వెళ్ళను కదా అని చెప్పేసి తన కూతుర్ని తాను వెతుక్కుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో తన కూతురు కనిపిస్తుంది అనమాట. వెళ్ళి చూస్తూ ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితనని చెప్పి అడిగితే ఇప్పుడే ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంది. సరే నేను వెళ్తాను, బయట ఉంటాను, బాయ్ చెప్పేసి వచ్చాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి అతను వచ్చేసి మళ్ళీ తన ఫోన్ నెంబర్ కావాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే
వాడిని హీరోయిన్ వాళ్ళ అమ్మ అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ దగ్గర ఉన్న అతను కూడా హీరోయిన్ ఫోన్ నెంబర్ అడుగుతాడు. దాంతో హీరోయిన్ కూడా ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా వాళ్ళ అమ్మను ఒకటి అడుగుతుంది అనమాట. అమ్మ నాన్న ఎక్కడమ్మా అని చెప్పి అడిగితే, నాన్న నీకు ఇలా అయిందని చెప్పేసి కష్టాలు భరించలేక మన ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ దుర్మార్గుడు గురించి మాత్రం అడగమాకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. వాళ్ళ అమ్మ వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది. తాను కూడా పక్కనే పడుకుంటుంది. బాగా నిద్రపోయిన తర్వాత హీరోయిన్ మాత్రం లెగిసి బయటకు వచ్చేసి ఫేస్బుక్ అకౌంట్ ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. బేసికల్ గా ఇంతకు ముందు ఏంటంటే కొంచెమే క్రియేట్ చేసింది అనమాట, మధ్యలోనే ఆపేసింది. ఇప్పుడు మాత్రం ఫుల్ గా క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందులోను ఫేస్బుక్ లో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి కదా, అందుకని తానేం చేస్తుందంటే తన ఐడి కార్డు వాళ్ళ అమ్మకి తెలియకుండా దొంగతనంగా చూస్తుంది. చూస్తే తనకి 19 సంవత్సరాలు అని చెప్పేసి అందులో ఉంటుంది. వాళ్ళ అమ్మ మాత్రం తనకి ఇంకా 15 సంవత్సరాలు అని చెప్పేసి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చేసి నాకు అబద్ధం చెప్తావా అని చెప్పేసి వాళ్ళ అమ్మ దాచిపెట్టిన డబ్బుల్లో కొంత డబ్బులు దొంగతనం చేసుకుని జీవులో పెట్టుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మతో సరదాగా బయటకు వెళ్తుంది. అందులోనే పెట్రోల్ బంక్ లో వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు అమ్మ షాప్ లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కుంటానని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత తానేం చేస్తుందంటే వాళ్ళ అమ్మకి తెలియకుండా పర్సనల్ ఫోన్ ఒకటి కొనుక్కుంటుంది. బేసికల్ గా ఇంతకు ముందు అతనికి ఏంటంటే ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం తనకి పర్సనల్ గా ఒక ఫోన్ కొనుక్కుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే అతనికి కాల్ చేస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ అతనికి నెంబర్ ఇచ్చింది. అంతేకాకుండా అతని నెంబర్ హీరోయిన్ తీసుకొని ఇది నా నెంబర్ నోట్ చేసుకో అని చెప్పేసి అంటుంది. అతనితో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి విపరీతమైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఫస్ట్ టైం ఒక అబ్బాయితో మాట్లాడటం అనమాట. దాంతో అతను కూడా చాలా ఓపిక్ గా సమాధానం చెప్తూ ఉంటాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కోసం అతను ఏంటంటే ఒక గిఫ్ట్ పంపిస్తాడు అనమాట. ఆ గిఫ్ట్ హీరోయిన్ వాళ్ళ అమ్మకి తెలియకుండా తీసుకుంటుంది. అదేదో కాదు, రెడ్ కలర్ లో ఉన్న విగ్ అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి జుట్టు లేదని చెప్పేసి తనకు తెలుసు, అందుకని తనకి గిఫ్ట్ గా పంపించాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అలా హీరోయిన్ వాళ్ళ అమ్మకి తెలియకుండా తనతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో లేసి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా కాల్ కట్ చేసి నీ క్వశ్చన్ చెప్పనా, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, ఆ అబ్బాయి కూడా నన్ను లవ్ చేస్తున్నాడు, నాకు గిఫ్ట్స్ కూడా పంపించాడు, ఏది ఏమైనా సరే మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకుంటాం, పిల్లలకి అంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో లేసి ఏంటంటే షాక్ అయిపోతుంది అనమాట. ఈ అమ్మాయి ఏదో జోక్ చేస్తుందని చెప్పేసి తాను కూడా అవునా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తున్నప్పుడు సడన్ గా వాడేంటంటే నాకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నా అని చెప్పేసి రిప్లై ఇస్తాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. వెంటనే ఇలా కాదని చెప్పేసి వాళ్ళ అమ్మకు ఒక లెటర్ రాస్తుంది. అమ్మ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, నా బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీగా ఉంటానని చెప్పేసి లెటర్ రాసి అక్కడ పెట్టేసి చక్కగా డ్రెస్ చేసుకొని తన బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన విగ్గి పెట్టుకొని హాస్పిటల్ కి వెళ్తుంది. హాస్పిటల్లో ఉన్న తానేంటంటే హీరోయిన్ చూసి షాక్ అయిపోతాడు అనమాట. నువ్వు నడుస్తావా అని చెప్పేసి, అవును నేను నడుస్తాను, ఏమైనా తినగలను, కాకపోతే మా అమ్మ మాత్రం మరెందుకు నన్ను అలా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది, నా జీవితం మొత్తం చైర్లో కూర్చోవాలని చెప్తూ ఉంటుంది, ఏది ఏమైనా సరే నీకు అంతా బాగుంది కదా, నువ్వు హ్యాపీ కదా అని చెప్పేసి అంటంతో తాను కూడా హ్యాపీ అని చెప్పేసి అంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే మంచం మీద లైట్ గా వెలుగు వస్తుంది. చూస్తే పక్కన కూతురు ఉండదు. ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి కంగారు పడుతుంది. అందులోని చుట్టుపక్కల వాళ్ళందరికి కాల్ చేస్తుంది. చూస్తే హీరోయిన్ వెళ్ళిపోయేటప్పుడు రాసిన లెటర్ అక్కడ ఉంటుంది అనమాట. చూడమ్మా నా ఐడి కార్డు చూశాను నేను, నాకు 19 సంవత్సరాలు వచ్చాయి, నేను పెద్ద అమ్మాయిని అయ్యాను, నువ్వు మాత్రం నన్ను జీవితాంతం చైర్లో కూర్చోబెడదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయావు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, అది కూడా నా బాయ్ ఫ్రెండ్ తో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి అర్థమైపోతుంది ఆ హాలోవీన్ ఫెస్టివల్ రోజు ఒక అతను పరిచయం ఉండే కదా వాడే అని చెప్పేసి. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే ఆ ఫెస్టివల్ వాళ్ళకి కాల్ చేసి ఆ రోజు హీరోయిన్ తో మాట్లాడేటప్పుడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక రకమైన వేషం వేసుకున్నాడు కదా, ఆ వేషం వేసుకున్న వాడి కుర్రాడి అడ్రస్ కావాలని చెప్పేసి అంటంతో ఆ ఫెస్టివల్ వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అడ్రస్ ఇస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చేస్తారు. హీరోయిన్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ తో ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో ఏమంటుందంటే నువ్వు నాకుంటే చాలు, నిన్ను జీవితాంతం హ్యాపీగా చూసుకుంటాను, మన ఇద్దరం హ్యాపీగా ఉందామని చెప్పేసి తనకి ముద్దు పెడతానికి దగ్గరికి వస్తుంది. కాకపోతే మనోడు మాత్రం ఆ అడ్వాంటేజ్ తీసుకోవడం అనమాట, సైలెంట్ గా ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంటమ్మా వెళ్ళిపోయావని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నీకు నచ్చిన ఫుడ్ తిను, నీకు నచ్చినట్టుండు, కాబట్టి దయచేసి నాతో పాటు వచ్చేయమ్మా, నువ్వు లేకపోతే నేను ఉండనమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాత్తో సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అందులోనూ మళ్ళీ వాళ్ళ అమ్మ కుర్చీలో కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్ళని చెప్పేసి అంటుంది. ఆ ఏరియా వచ్చింది కదా అందుకని అలా చేస్తుంది. దాంతో హీరోయిన్ కూడా ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే బాగోదనమాట. దాంతో మొత్తం చెక్ చేసిన డాక్టర్లు ఏమంటారంటే మీకు షుగర్ బాగా ఎక్కువైపోయిందండి, కనుక మీరు ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకోవాలి, షుగర్ తగ్గించాలి, వాకింగ్ చేయాలి, ఫుడ్ మెయింటెనెన్స్ చేయాలని చెప్పేసి అంటారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే అవునా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న డాక్టర్ ని హీరోయిన్ ఏమంటుందంటే ఇవన్నీ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే మీ అమ్మగారు చనిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నువ్వు అన్ని చక్కగా చూసుకో అని
చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇదిలా ఉంటే మరుసటి రోజు హీరోయిన్ పుట్టినరోజు అనమాట. దాంతో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే స్వీట్ లేకుండా కేక్ చేసి తీసుకొచ్చి కట్ చేయమంటుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కట్ చేస్తుంది. ఆ తర్వాత తనకు ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఆ గిఫ్ట్ హీరోయిన్ కి ఎంతగానో నచ్చేస్తుంది. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయంలో లేసి ఉంది కదా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, తానేంటంటే ఎక్కడికో వెళ్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కూడా బయటకు వచ్చి చెయ్యి ఊపుతుంది. దాంతో లేసి వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే అమ్మ నేను చదువుకోవడానికి వెళ్తున్నాను కదా, కొంచెంసేపు మాట్లాడొస్తే తనతో అని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అంటుంది. ఆ తర్వాత లేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడు నేను చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళిపోతున్నాను, కొన్ని రోజుల తర్వాత వస్తాను, కాబట్టి నేను నీకు కొన్ని రోజులు కనిపించనని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటుంది. అందులోనూ నాకు ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. మరి ఇంతకు ముందు ఒక అతను లవ్ చేసావు కదని చెప్పి అంటంతో లేసి ఏముంటుందంటే అతనితో నాకు బ్రేకప్ అయిపోయింది, నేను డేటింగ్ యాప్ లో ఒక అతను చూశాను, నా ఐడియాలజీ అతని ఐడియాలజీ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి లవ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవునా అంటుంది. అందులోనూ ఆ డేటింగ్ యాప్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అంటంతో ఈ లేసి కూడా చెప్తుంది అనమాట ఎలా యాప్ ఓపెన్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి. అందులో మనకి ఇష్టమైనవి ఇష్టం లేనివి మనం ఎలా ఉంటాం అని చెప్పేసి మనం గనక డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేస్తే మన ఆలోచన విధానాన్ని ఇష్టపడిన వాళ్ళు మన ప్రొఫైల్ ని విజిట్ చేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా మొత్తం తెలుసుకుంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మకి కాల్ వస్తుంది అనమాట. అది కూడా హాస్పిటల్ నుంచి. వాళ్ళు ఏమంటారంటే మీ అమ్మాయి పుట్టినరోజు కదండి విష్ చేద్దాం అని చెప్పేసి కాల్ చేసాము, అందులోనూ మీరేంటండి 2 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, ఒకటేమో 1991 అని ఉంది, ఇంకొక దాంట్లోనేమో 1995 అని ఉంది, సో ఇందులో ఏది కరెక్ట్? ఒకవేళ మీ అమ్మాయికి 19 సంవత్సరాలు గనక వస్తే మాత్రం గార్డియనర్ గా మీరు ఉండకూడదు, ఎందుకంటే ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి అయిపోయింది, ఆ అమ్మాయికి నచ్చినట్లుగా ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదు నేను ఆ అమ్మాయిని చూస్తాను, ఆ అమ్మాయికి నేను గార్డియనర్ గా ఉండాలి అనుకుంటే మాత్రం గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, కాబట్టి 19 సంవత్సరాలు అయితే మాత్రం గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోండి, లేకపోతే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఆ అమ్మాయి సొంత నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది ఒక సమస్య అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ బయటకు వచ్చి చూస్తే వాళ్ళిద్దరు ఏంటంటే బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి అమ్మా ఇంతకు ముందు ఒకను వదిలేసావు, ఇప్పుడు వీడితోనే ఉంటావు, వీడిని కూడా వదిలేస్తావా అని చెప్పేసి లేసీకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది అనమాట. దాంతో తాను చిరాకు వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ తన కూతుర్ని లోపల తీసుకొచ్చి క్లాస్ బిగుతుంది అనమాట. చూడు మీ వయసుకు తగ్గట్టు మాట్లాడుకోండి, ఇంకోసారి కనుక ఆ అమ్మాయితో మాట్లాడినట్టు తెలిస్తే మాత్రం నేను మామూలుగా ఉండదని చెప్పేసి తనకి వార్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మకు తెలియకుండా ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు కొంచెం దొంగతనం చేస్తుంది. ఆ తర్వాత ఉదయాన్నే వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి ఒక లాయర్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ లాయర్ తో ఏమంటుందంటే నాకు గార్డినర్ సర్టిఫికేట్ కావాలి, నా కూతురు నేనే చూసుకుంటా అని చెప్పేసి అంటంతో ఆ లాయర్ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. నీకు ఆరోగ్యం బాగపోతే ఏం చేస్తావు అని చెప్పేసి అంటంతో హాస్పిటల్ కి వెళ్తానని చెప్పేసి అంటుంది. పోనీ నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే ఏం చేస్తావు అని చెప్పి అడిగితే పోలీస్ స్టేషన్ కి వెళ్తా అని చెప్పేసి అంటుంది. దాంతో లాయర్ ఏమంటుందంటే నీకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే జడ్జి గారు ఇదే క్వశ్చన్స్ అడుగుతాడు, నీ కూతురేమో చక్కగా సమాధానాలు చెప్తుంది, కాబట్టి నీకు గార్డినియర్ సర్టిఫికేట్ రాదు, కానీ రావాలంటే ఒక మార్గం ఉంది, అదేంటంటే హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొనిరా, ఈ అమ్మాయిని నువ్వు తప్ప ఇంకెవరు చూసుకోలేరు, ఈ అమ్మాయి తన పనులు తాను చేసుకోలేదని చెప్పి సర్టిఫికేట్ తీసుకొస్తే ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ నీకు వచ్చేస్తుంది గార్డినియర్ గా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అని చెప్పేసి తన కూతురుని తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే నడవలేకపోతుంది అనమాట. బేసికల్ గా ఆవిడకి షుగర్ కదా, దాంతో హీరోయిన్ ఏమంటుందంటే కూర్చోమ్మ ఇక్కడ నువ్వు, మనకి ఏదైనా కావాలంటే చెప్పమ్మా కొనుక్కొస్తా అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి డబ్బులు ఇస్తుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ వెళ్ళి ఒక ల్యాప్టాప్ కొనుక్కొని ఆ ల్యాప్టాప్ అట్టపెట్టెలు గానీ కవర్స్ గానీ మొత్తం డస్ట్బిన్ లో పడేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో అనౌన్స్ ఇస్తారనమాట, ఇలా ఎక్కడున్నావమ్మా మీ అమ్మ పడిపోయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే షుగర్ ఎక్కువైపోయింది కదా, అందుకని ఆవిడ కళ్ళు తిరిగి కింద పడిపోయింది అనమాట. దాంతో తాను తీసుకుని ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మగారికి ఇన్సులిన్ ఇస్తుంది. దాంతో ఆవిడ కూడా రెస్ట్ తీసుకుంటుంది. కాకపోతే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డేటింగ్ యాప్ లో అకౌంట్ ను ఓపెన్ చేస్తుంది. అందులోనూ ఒక అందమైన ఫోటో దాంట్లో అప్లోడ్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు లేసి ఏంటంటే ఆ రోజు ఊరు వెళ్లకుండా మరుసటి రోజు వెళ్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి సారీ అమ్మ, కొంచెం కోపంలో అలా మాట్లాడేశాను, నా కూతురు ముందు బాయ్ ఫ్రెండ్ లవ్ ఇలాంటివి మాట్లాడొద్దు, కొంచెం తప్పుగా మాట్లాడవు కదా అని చెప్పేసి అంటంతో నేనేం తప్పుగా ఏం మాట్లాడలేదండి, సొసైటీలో జరుగుతుందే చెప్పానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే కొంచెం అలా మాట్లాడమాకమ్మా అని చెప్పేసి అంటుంటుంది. కాకపోతే సడన్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆ తర్వాత లేచి వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడుతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత దానికి మెలకు వస్తుంది అనమాట. ఏంటమ్మా అంతా ఓకేనా, హాస్పిటల్ కి వెళ్దామా అని చెప్పేసి అంటంతో అవసరం లేదమ్మా అంతా సెట్ అయిపోయిందని చెప్పేసి కూతురుతో కలిసి హీరోయిన్ వాళ్ళ అమ్మ సినిమా చూస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే సడన్ గా హీరోయిన్ రొమాన్స్ చేస్తున్న సీన్స్ వస్తాయి. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే తన కళ్ళు మోస్తుంది, అయినా సరే తానేంటంటే ఆ మధ్యలో నుంచి చూడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డేటింగ్ యాప్ లో ఎంతమంది
మంది తనకి రిక్వెస్ట్ పెట్టారని చెప్పేసి చూస్తే చాలా మంది ఏంటంటే హీరోయిన్ కి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. వాటన్నిటిని హీరోయిన్ ఇగ్నోర్ చేస్తుంది. కానీ నిక్ అనే ఒకడు మాత్రం హాయ్ అని చెప్పేసి తనకి మెసేజ్ పెడతాడు. అందులోని హీరోయిన్ కూడా వాడు చూడంలోనే కొంచెం నచ్చేస్తాడనమాట. దాంతో మనోడికి రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత వాడు కూడా హీరోయిన్ తో చాటింగ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే లాయర్ కాల్ చేస్తుంది అనమాట. కాదండి, హాస్పిటల్ కి వెళ్లకుండా నా కూతురికి నేనే గార్డియనర్ గా ఉండే మార్గం ఏదైనా ఉందా అని చెప్పేసి అంటంతో ఉందండి, కాకపోతే నీ కూతురే సంతకం పెట్టాలని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటుంది. నాకు మా అమ్మాయి గార్డినర్ అని చెప్పేసి హీరోయిన్ సంతకం పెడితే పని అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నిక్ తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మనోడు ఏంటంటే ఒకసారి లెగిస్ నుంచోని నాకు కనిపించవు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ తనకున్న ప్రాబ్లమ్స్ మొత్తం చెప్తుంది అనమాట. నేను నుంచోలేను, స్వీట్ తినకూడదు, ఫుడ్ నోట్లోంచి తినకూడదు, పైప్ ద్వారా తింటానని చెప్పేసి అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంది. దాంతో నిక్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, నాకు కూడా ప్రాబ్లం ఉంది, నాకు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకున్న ప్రాబ్లమ్స్ తో పోల్చుకుంటే ఇది ఒక ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిపోతారనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ ని వాళ్ళమ్మ పిలుస్తుంది. వచ్చిన తర్వాత ఏమైందమ్మా అని చెప్పి అడిగితే నాకు అనారోగ్యంగా ఉందమ్మా, అందులో నాకు భయంగా ఉందని చెప్పేసి అంటంతో ఏమైందమ్మా అని చెప్పి అడుగుతుంది. ఏమీ లేదు, మనం అందరినీ మోసం చేసాము, అందరినీ మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాము, నీకు అవార్డు వచ్చింది కదా మొన్న, అది కూడా మోసం చేసాము, కాబట్టి నన్ను ఇప్పుడు పోలీసులు జైల్లో వేస్తారేమో అని చెప్పేసి భయంగా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా అని చెప్పేసి అంటంతో ఏముంది, నాకు గార్డినర్ గా మా అమ్మ ఉండాలి, నేను నడవలేను అని చెప్పేసి నువ్వు సంతకం పెడితే పోలీసులు నన్ను అరెస్ట్ చేయరమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ అమ్మ జైలుకి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి సంతకం పెడుతుంది. కాకపోతే ఇదంతా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆడుతున్న నాటకం అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే అక్కడే ప్రశాంతంగా పడుకుంటుంది. హీరోయిన్ పక్కకు వచ్చేసి తన ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. అంటే నిక్ కి కాల్ చేస్తుంది. చేసిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. ఇలా మా అమ్మ అందరినీ మోసం చేసింది, అందరి దగ్గర డబ్బులు తీసుకుంది, ఇప్పుడేమో భయపడుతుంది అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో వాడు కూడా ఏంటంటే హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు, నువ్వేం కంగారు పడుకో అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ తో రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడడాన్ని హీరోయిన్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మకి మెలకు వచ్చి ఏంటి అమ్మాయి లేదని చెప్పేసి వెళ్లి చూస్తే తను పక్క గదిలో నిద్రపోతూ ఉంటుంది. అందులోనూ పక్కనే ల్యాప్టాప్ ఉంటుంది. ల్యాప్టాప్ లో చాటింగ్ చేసి వీడియో కాల్ మాట్లాడి అలాగే తను నిద్రపోతుంది అనమాట. ఆ ల్యాప్టాప్ మీద కోపంతో పక్క రూమ్ లో తీసుకెళ్లి ఆ ల్యాప్టాప్ ని సుత్తితో పగలగొడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి మెలకు వచ్చి ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు అని చెప్పేసి అంటంతో నువ్వు నన్ను మోసం చేసావని చెప్పేసి ల్యాప్టాప్ పగలగొట్టి హీరోయిన్ ని లాక్కెళ్లి మంచం మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టయిపోతుంది అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి వాళ్ళ అమ్మను కొట్టి ఇదిలించేసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్ గా డోర్ కూడా ఓపెన్ అవుతుంది. కానీ ఏమనుకుంటుందేమో కానీ ఆ డోర్ ను క్లోజ్ చేసి లోపలికి వచ్చి అమ్మా నేను తప్పు చేశాను, ఈ తప్పు నా జీవితంలో నేను మళ్ళీ చేయను, సారీ అని చెప్పేసి అంటుంది. స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ ఏంటంటే నిక్ తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అది కూడా వీడియో కాల్లో. ఇంకా ముఖ్యంగా మనోడు ముందు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని తనతో మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ నిక్ కూడా ఏమంటాడంటే మనం ఎప్పుడు కలుద్దాం అని చెప్పేసి అంటంతో నేను చెప్తాను, నువ్వేం కంగారు పడకు, నెక్స్ట్ టైం మనం వీడియో కాల్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడ కడవాలో నేను చెప్తానని చెప్పేసి హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే అమ్మ మనం బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, సరదాగా సినిమాకి వెళ్దాం అని చెప్పేసి అంటంతో వద్దు అని చెప్పేసి అంటుంది. పోనీ అందరికి పార్టీ ఇద్దాము, అందరూ వస్తారు మనతో మాట్లాడతారని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి ఏమైంది నీకు నేనున్నాను కదా, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ మనకు అవసరం అని చెప్పేసి ఆవిడ కోపంగా అక్కడి నుంచి వాష్రూమ్ కి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు నిక్ని చూపిస్తారు. తానేంటంటే ఒక పిజ్జా షాప్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ తానేంటంటే పిజ్జా వేడి చేస్తానని చెప్పేసి అంటాడు. సర్లే అని చెప్పేసి వంటగదిలో పిజ్జా వేస్తే దాన్ని కింద పడేస్తాడు. సర్లే ఏం పర్లేదు ఇంకోసారి ట్రై చేయని చెప్పేసి అనడంతో మళ్ళీ కింద పడేస్తాడు. దాంతో అక్కడ ఉన్న అతను ఏమంటాడంటే నీకు ఈ పని చేత కావట్లేదు కాబట్టి బయటికి వెళ్ళి పబ్లిసిటీ చేయని చెప్పేసి అనడంతో నీకు కూడా సరే అని చెప్పేసి బయటికి వెళ్ళి పిజ్జా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అంతా పని మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ తనకి వీడియో కాల్ చేస్తుంది. దాంతో మనోడు కూడా హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో నీకు కూడా ఏంటో చెప్పని చెప్పి అంటంతో మా అమ్మ నన్ను అసలు బయటికే వెళ్ళనివ్వట్లేదు, నన్ను ఎవరితో మాట్లాడినవ్వట్లేదు, మా అమ్మని చంపేస్తావా అని చెప్పేసి అంటంతో పాపం నిక్కు గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. చూడు నువ్వు నాతో చెప్తే చెప్పావు గానీ నా లోపల ఉన్న విక్టర్ గడికి మాత్రం చెప్పొద్దు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే మనోడికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది కదా, అందుకని అలా అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుంది అంటే చిచ్చి నేను ఎందుకంటాను అలాగా, నేను ఏదో జోక్ చేశాను, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తను కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట. ఏంటమ్మా టాబ్లెట్లు వేసుకున్నావా, భోజనం చేసావా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే పాపం అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నానని చెప్పేసి సరేనమ్మా నువ్వు సినిమాకి వెళ్దాం ఉన్నావు కదా వెళ్దామని చెప్పేసి అంటుంది.
అంటుంది. ఏ రోజు వెళ్ళాలో కూడా చెప్తుందన్నమాట. ఇదిలో ఉంటే మరోవైపు నిక్కుని చూపిస్తారు. మనోడికి ఏంటంటే హీరోయిన్ ఒక షర్టుని తనకి గిఫ్ట్ పంపిస్తుంది. దాంతో ఆ రోజు సాయంత్రం ఆ షర్ట్ వేసుకుని హీరోయిన్ కి వీడియో కాల్ చేస్తాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే, చూడు మా అమ్మ సినిమాకి వెళ్దామంది, పలానా తేదీ పలానా టైము, నువ్వు నేను గిఫ్ట్ గా పంపించిన షర్ట్ వేసుకునిరా, అందులోను మనందరం కలిసి సినిమా చూద్దాము, మా అమ్మతో బాగా క్లోజ్ అయిపో, నువ్వు క్లోజ్ అయిపోయావు అనుకో ప్రతిరోజు నువ్వు మా ఇంటికి రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు మా అమ్మతో అని చెప్పేసి అంటంతో నీకు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి థియేటర్కి వస్తారనమాట. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నిక్కు కనిపించడు. దాంతో హీరోయిన్ కంగారు పడుతుంది. అందులోను వీళ్ళ అమ్మ ఏముంటుందంటే, సినిమాకి టైం అవుతుంది వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏముంటుందంటే, అమ్మ నాకు దాహం వేస్తుంది, వాటర్ బాటిల్ కొనవా అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో నిక్కు కూడా అక్కడికి వస్తాడు. మనోడు వాష్రూమ్ కి వెళ్ళాడు అనమాట. ఆ తర్వాత ఇంకేముంది, హీరోయిన్ నిక్కు ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా కుర్రోడిని చూస్తుంది. వాడేమో చూడటానికి కొంచెం తేడాగా ఉంటాడు. ఎవడీడు నా కూతురు వైపు చూస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ తీసుకొని థియేటర్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత నిక్కు కూడా వెళ్తాడు. వెళ్లి చూస్తే థియేటర్ లోపల ఎవ్వరు ఉండరు. ఎందుకంటే హీరోయిన్ నిక్కి డబ్బులు పంపించింది. అందులోని జనాలందరూ కలిసి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బుల్ని నిక్కి పంపించి థియేటర్ లో ఉన్న ప్రతి ఒక్క సీటు బుక్ చేయని చెప్పేసి అంటంతో వాడు కూడా బుక్ చేశాడు. అందుకని థియేటర్ లో వీళ్ళు తప్ప ఎవరూ లేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్ ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి వీడు కూర్చుంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే, ఈడవడరా బాబు అని చెప్పేసి ఆ చివరికి వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి ఎవరు నువ్వు అని చెప్పేసి తన మీద చిరాకు పడుతుంది. ఆ తర్వాత ఈ చివరికి వచ్చి కూర్చుంటుంది. దాంతో నిక్కి ఏంటంటే బాధ అనిపించి, అది కూడా హీరోయిన్ వాళ్ళ అమ్మ తిట్టేసరికి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మతో ఏం చెప్తుందంటే, అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళాలి, నువ్వు రామాకి ఇక్కడే కూర్చో, అంతేకాకుండా నన్ను డిస్టర్బ్ చేయమాక అని చెప్పేసి నేను వెళ్తానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అంటుంది. హీరోయిన్ హడావుడిగా బయటకు వచ్చి చూస్తే అక్కడ నిక్కు కనిపించడు. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ వెళ్ళిపోయాడేమో, మళ్ళీ వీడియో కాల్ చేయడేమో అని చెప్పేసి. కానీ వాడు మాత్రం కూల్ డ్రింక్ తక్కుంటూ మెల్లగా బయటకు వస్తాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను అని చెప్పేసి ఫ్యామిలీ బాత్రూమ్ లోకి వెళ్దాం అని చెప్పేసి మనోడికి సైగ చేస్తుంది. బేసికల్ గా ఫ్యామిలీ బాత్రూమ్ అని చెప్పేసి సెపరేట్ కూడా ఉంటుంది అనమాట. కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఒకేసారి వెళ్ళిపోవచ్చు, అందులోకి వెళ్తుంది. ఆ తర్వాత నిక్కు కూడా బాత్రూమ్ లోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తారు. మరోవైపు థియేటర్ లో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ కూర్చొని, ఈ అమ్మాయి ఏంటి ఎంతసేపటికి రావట్లేదు అని చెప్పేసి బయటకు వస్తుంది. వచ్చి చూస్తేనేమో కనిపించదు. దాంతో అక్కడ పనిచేసే అతను అడుగుతుంది, బాబు వీల్ చైర్ లో వెళ్ళిన ఒక అమ్మాయిని చూసావా అని చెప్పేసి అంటంతో, ఆ అమ్మాయి ఫ్యామిలీ బాత్రూమ్ లోకి వెళ్ళిందండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సర్లే ఎందుకులా డిస్టర్బ్ చేయడం, అసలే పాపం ఎంతో బతిలాడుతుంది ఇక్కడికి రావడానికి, మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే బాధపడిద్ది అని చెప్పేసి వెళ్ళి థియేటర్ లో కూర్చుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు రొమాన్స్ అయిపోయిన తర్వాత హీరోయిన్ మెల్లగా మళ్ళీ థియేటర్ లోకి వస్తుంది. అలా సినిమా అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే సమయంలో నిక్కు వచ్చి ఏం చేస్తాడంటే డోర్ ఓపెన్ చేస్తాడు అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళమ్మ కోపం వచ్చేస్తుంది. అసలు ఎవడరా బాబు నువ్వు వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఫాలో చేస్తున్నావు అని చెప్పేసి ఆవిడ కోపం వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ మాత్రం వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే, మమ్మీ అతను మనకి హెల్ప్ చేశాడు కదా, ఎందుకు అలా తిడతావు అని చెప్పేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. వాడు చూడటానికి తేడాగా ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తన కూతుర్ని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. చూస్తే నిక్ ఏంటంటే పాపం అమాయకంగా అక్కడ నుంచొని ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. ఇంతకు ముందు ల్యాప్టాప్ లో చాటింగ్ చేసిన వాడు ఇప్పుడు థియేటర్ కు వచ్చిన వాడు ఒకటేనేమో అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే హీరోయిన్ అడుగుతుంది. వాడు నీకు ముందే తెలుసా అని చెప్పేసి అంటంతో ఎవరమ్మా అని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే థియేటర్ లో ఒకటి వచ్చాడు కదా వాడని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం వాడు ఎవడో నాకు తెలియదమ్మా, మనం వచ్చేటప్పుడు డోర్ తీసాడు పాపం, అందుకనే మంచోడు అని చెప్పేసి అన్నానని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా అవునా అని చెప్పేసి లైట్ తీసుకుంటుంది. కట్ చేస్తే సడన్ గా నిక్ ఏంటంటే హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. ఏం మెసేజ్ చేస్తాడంటే, మీ అమ్మ నన్ను థియేటర్ లో అసహించుకుంది కదా, అందులోను మీ అమ్మకి మన ఇద్దరి గురించి చెప్పేస్తాను, ఎందుకంటే నా గురించి తెలియక మీ అమ్మ అలా అపార్థం చేసుకుంటుందని చెప్పేసి మనోడు హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. దాంతో హీరోయిన్ భయపడిపోతుంటుంది, వద్దు వద్దు అని చెప్పేసి. సడన్ గా వాళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతుంది అనమాట. హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు నిక్కుగాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరండి మీరు అని చెప్పేసి అంటంతో, నా పేరు నిక్కు, నేను మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవడో నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి అంటంతో నిక్ ఏమంటాడంటే, నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, అందులోని మీ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది, ఇప్పుడు ఇస్తారా పోలీస్ కంప్లైంట్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే తనకి ఇప్పుడు 19 సంవత్సరాలు, అందుకని సైలెంట్ గా వాడు చెప్పేది వింటూ ఉంటుంది. వాడు ఏమంటాడంటే, మీ అమ్మాయికి ఫ్యూచర్ లో పిల్లలు పుడితే మాత్రం ఆ పిల్లలకి తండ్రి నేనే, అందులోను నాకు ఆ అమ్మాయికి మధ్య ఎటువంటి
సీక్రెట్స్ అయితే లేవని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది. మీరు అలా మాట్లాడొద్దు, అలా మాట్లాడుతున్నారని నేను ఫోన్ చేశాను, మళ్ళీ మీరు అలా మాట్లాడొద్దు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. ఆ తర్వాత మెల్లగా హీరోయిన్ దగ్గరికి వస్తుంది. అందులోని హీరోయిన్ కి అర్థమైపోతుంది వాళ్ళ అమ్మ తనని ఏదో చేయబోతుందని చెప్పేసి. చేసేదేం లేక మంచం మీద కూర్చుంటుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వచ్చేసి కాళ్ళు చేతులు కట్టేస్తుంది. నీకు ఇదే శిక్ష అని చెప్పేసి తను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలా ఒక 4-5 గంటలు గడిచిన తర్వాత మళ్ళీ తన కూతురు దగ్గరకు వచ్చి ఇంకొకసారి కనుక ఇది రిపీట్ అయితే మాత్రం శిక్ష ఇంతకన్నా దారుణంగా ఉంటుందని చెప్పేసి తన చేతికి కట్టిన కట్లు విప్పేస్తుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నిక్ గాడికి మెసేజ్ చేస్తుంది, నేను విక్టర్ తో మాట్లాడాలి అని చెప్పేసి. దాంతో వాడేంటంటే చూస్తూ ఉంటాడు. సడన్ గా వాడి శరీరంలోకి విక్టర్ వచ్చేస్తాడు. అప్పుడు సడన్ గా లైట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. మామూలుగా వీళ్ళిద్దరు ఏంటంటే మెసేజ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ మనకి మాత్రం వాళ్ళిద్దరు ఎదురుగా నుంచొని మాట్లాడుకున్నట్టు చూపిస్తారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నా కోసం మా అమ్మని చంపేస్తావా అని చెప్పేసి అంటంతో ఆ విక్టర్ గాడు కూడా తప్పకుండా చంపేస్తానని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అమ్మ నాకు వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పేసి తను సపరేట్ గా పక్కకు వచ్చేసి ఒక షాప్ లోకి వెళ్ళి కత్తి కొంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట, ఏంటి అమ్మాయి ఎందుకు వెళ్ళింది వాష్రూమ్ కని. చూస్తే షాప్ లోంచి బయటకు వస్తుందని చెప్పేసి అనుకొని ఆవిడకి డౌట్ వచ్చేసి ఏం కొన్నామని చెప్పి చూస్తే ఒక బొమ్మ చూపిస్తుంది. అమ్మ నాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం అమ్మా, పోయినసరే కొందాం అనుకున్నానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరేనమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే నిక్కు గాడికి కాల్ చేస్తుంది. కాల్ చేసి తను కొన్న కత్తి చూపిస్తుంది అనమాట. ఆ కత్తితోనే వాళ్ళ అమ్మని చంపాలని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే రేపు సాయంత్రం మా అమ్మ ప్రశాంతంగా పడుకున్న తర్వాత నేను నీకు మెసేజ్ చేస్తాను, నువ్వు వద్దు గాని వచ్చిన తర్వాత నువ్వు మా అమ్మని చంపేసావనుకో ఆ తర్వాత మన ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటంతో నీకు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. తనకి నెయిల్ పాలిష్ కూడా వేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ తో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే చూడమ్మా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమాకమ్మా, నీకు నువ్వు నాకు నేను తప్ప ఎవరున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నేను ఎందుకు వెళ్తానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఇద్దరు కలిసి ప్రశాంతంగా పడుకుంటారు. హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మ నిద్రపోయిన తర్వాత మెల్లగా నిక్ కి మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత వెళ్ళి బట్టలని సదురుకుంటూ ఉంటుంది. సడన్ గా నేను వచ్చాను అని చెప్పేసి నిక్ గాడు మెసేజ్ చేస్తాడు. కట్ చేస్తే ఇంటి పైనుంచి చూపిస్తారనమాట. ఇంటి లోపల మాత్రం హీరోయిన్ వాళ్ళ అమ్మ కేకలేస్తూ ఉంటుంది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే బాగా తలుపులేసుకుని నిద్రపోవటం వల్ల వాళ్ళకి వినపడదు. అందులోనూ కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే డెలివరీ అయినప్పుడు వాళ్ళ అమ్మగారు కొంచెం ఏజ్డ్ గా ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మగారి వాళ్ళ అమ్మ అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ చూసి మురిసిపోతూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ నిక్ ఏం చేస్తారంటే ఇద్దరు టాక్సీ బుక్ చేసుకుంటారు. దాంతో ఇంటి దగ్గరికి కార్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి అందులోను ఇంట్లో తయారు చేసుకున్న కేక్ తీసుకొని వీళ్ళిద్దరూ ఆ ఇంటికి దూరంగా ఉన్న ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటారు. అందులోని హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మ చనిపోయిందనే బాధ కూడా లేకుండా చక్కగా వాటితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తనకి పాలు ఇచ్చేటప్పుడు తను సరిగా తాగదనమాట. అందులోనూ తానేంటంటే నీరసంగా ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి భయం వేసి హాస్పిటల్ తీసుకెళ్తే తను కొంచెం డిఫరెంట్ గా పుట్టింది, అందులోనూ తను బాగా వీక్ గా ఉంది, మీరు మంచి ఆహారం ఇవ్వాలి, తనకి పాలు బాగా తాపించండి, అందులోనూ మీరు కూడా మంచి ఆహారం తినండి, తనని కంటిన్యూస్ గా చూసుకుంటూ ఉండండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అంటుంది అనమాట. అందులో ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ కూడా నేను చూసుకుంటా అని చెప్పేసి అంటుంది. అయినా సరే హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం నేను చూసుకుంటా నా కూతురు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ ఆ తర్వాత నిక్ ఏం చేస్తారంటే రూమ్ ఖాళీ చేసి ఒక రెస్టారెంట్ కి వచ్చి తింటూ ఉంటారు. అదే సమయంలో ఆ రెస్టారెంట్ కి పోలీసులు వస్తారు. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది, పోలీసులు మన కోసం వచ్చారేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే నిక్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, వాళ్ళు వచ్చింది జస్ట్ భోజనం చేయడానికి ఇక్కడికి, అందులోని మీ అమ్మగారు చనిపోయారన్న విషయం ఎవరికీ తెలియదు, ఎందుకంటే మీ ఇంట్లోకి నువ్వు తప్ప ఎవరు వెళ్ళరు కదా, అందుకని నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం టెన్షన్ తట్టుకోలేక టాబ్లెట్లు వేసుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారనమాట. వచ్చి ఏంటమ్మా కింద పడేసుకుని తీసుకో అని చెప్పేసి ఆ టాబ్లెట్ బాక్స్ ఇస్తారు. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే భయం వేసి ఇప్పుడు మా అమ్మని చంపిన కత్తి నా దగ్గర ఉంది కదా, అందుకనే నాకు భయం వేస్తుంది, ఇలా కాదని చెప్పేసి ఆ కత్తిని నిక్ వాళ్ళ ఇంటికి హీరోయిన్ ని కొరియర్ చేస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కత్తిని పడేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ అనమాట. దాంతో కొరియర్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే బస్సుకి అక్కడ నుంచి వేరే ఊరు వెళ్దాం అని చెప్పేసి బస్ స్టాండ్ కి వెళ్తారు. బేసికల్ గా నిక్ ఏంటంటే వీళ్ళిద్దరికి టికెట్ బుక్ చేశాడు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. దాంతో నిక్ కూడా నేను బాగానే బుక్ చేశాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ కోపం వచ్చేసి ఒక్క పని కూడా సరిగ్గా
సరిగా చేయను అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. అందులోని వీళ్ళు ఏదైతే హోటల్లో రూమ్ చెక్అవుట్ చేసి వచ్చేసారో మళ్ళీ అదే హోటల్ కి బయలుదేరి వెళ్తారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే చెక్ బౌన్స్ కేసులు తనను అరెస్ట్ చేస్తారు. 6 నెలలు జైలు శిక్ష విధిస్తారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మే తనను చూసుకుంది. 6 నెలల తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ జైలు నుంచి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మని చూసి భయపడుతుంది అనమాట. ఎందుకంటే ఈ 6 నెలల్లో వాళ్ళ అమ్మను మర్చిపోయింది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేస్తుంది. అసలు నా కూతురు నన్ను మర్చిపోవడం ఏంటని చెప్పేసి వాళ్ళ అమ్మకి దూరంగా పెట్టి నా కూతురు నేనే పెంచుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మకి ఏంటంటే ఆరోగ్యం పాడైపోతుంది అనమాట. వాళ్ళ అమ్మమ్మ అంటుంది అనమాట, నన్ను కూడా చూసుకోమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఎక్కడ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి తన కూతురు వెళ్తే వాళ్ళ అమ్మకే పరిమితం అయిపోతుంది, తనను దూరం పెట్టేస్తుంది అని చెప్పేసి ఆవిడని పట్టించుకోకుండా ఫుల్ సౌండ్ పెట్టి కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకొని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మని దూరం చేసుకుంటుంది. పాపం ఏడుస్తూ ఉంటుంది అనమాట, నన్ను చూసుకోమ్మా, నాకు ఓపిక లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే తన కూతురు మాత్రం ఎక్కడ తన దగ్గరికి వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఫుల్ సౌండ్ పెట్టి కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు ఏంటంటే ఇంటి బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అనమాట. అలా ఆడుకునేటప్పుడు హీరోయిన్ ఏంటంటే నేను కూడా వెళ్తానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మే ఉంటుందంటే వెళ్ళకూడదమ్మా, వెళ్తే కింద పడతావని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత తను ఏంటంటే లోపలికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది. బట్ హీరోయిన్ మాత్రం వాళ్ళ అమ్మ చెప్పినా సరే వినకుండా వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. అనుకోకుండా వాళ్ళ అమ్మ చూస్తుంది అనమాట. నేను చెప్పినా విను, పడిపోతావని చెప్పేసి అరుచుకుంటూ వస్తూ ఉంటుంది. దాంతో ఈ మాట విన్న తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. నిజంగానే తాను ఎగిరి అవతల పడుతుంది. నిజం చెప్పాలంటే చాలా చిన్న దెబ్బ తగులుతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం చూడు నీకు ఎంత దెబ్బ తగిలిందో, నువ్వు ఇంక నడవలేవు అని చెప్పేసి తానే ఓవర్ గా ఇమాజిన్ చేసుకొని, అందులో డాక్టర్ చెప్పాడు కదా మీ అమ్మాయి కొంచెం వీక్ గా ఉంది, మంచి ఫుడ్ పెట్టండి అని చెప్పేసి అన్నాడు కదా, దాన్ని సీరియస్ గా తీసుకొని నీ కాలు పనిచేయట్లేదని చెప్పేసి వీల్ చైర్ లో కూర్చోబెడుతుంది. పాపం హీరోయిన్ ఏంటి చిన్న అమ్మాయి కదా, తాను కూడా ఏదో జరిగిపోయిందని చెప్పేసి పాపం వీల్ చైర్ లో కూర్చుంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. కట్ చేస్తే మన కథలో హీరోయిన్ ఆ తర్వాత నిక్ ఏంటంటే మరుసటి రోజు బస్ టికెట్లు బుక్ చేసుకొని నిక్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. మన కథలో హీరోయిన్ ఆ తర్వాత నిక్కుని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే బస్ ఎక్కారు కదా ఇంతకు ముందు, వాళ్ళు వాళ్ళ ఊర్లో దిగుతారు. అంటే నిక్ వాళ్ళ ఊర్లో దిగుతారు. ఆ తర్వాత నిక్ వాళ్ళ అమ్మ వచ్చేసి వీళ్ళిద్దరిని పికప్ చేసుకుంటుంది. అంతేకాకుండా నిక్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే హీరోయిన్ తో మీ అమ్మగారికి చెప్పావమ్మా అని చెప్పేసి అంటంతో లేదండి చెప్పలేదని చెప్పేసి అంటంతో చెప్పి రావచ్చు కదా అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం నాకు ఇష్టం లేదని చెప్పేసి అంటుంది. అయినా సరే నిక్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నీకు 19 సంవత్సరాలు వచ్చాయమ్మా, నీకు నచ్చిన పని నువ్వు చేయొచ్చు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇద్దరిని తీసుకుని ఇంటికి వెళ్తుంది. బట్ వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి ఏంటంటే నిక్ వాళ్ళ నాన్న నచ్చడు అనమాట. అదోలా చూస్తూ ఉంటాడు. అందులోనూ వచ్చి కూర్చోమా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఆకలిస్తూ ఉంటుంది. దాంతో తినడానికి ఏమైనా ఉందా అని చెప్పేసి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే తినడానికి ఏమీ ఉండదు. అందులోనూ నిక్ ఏమంటాడంటే మేమేం వండుకోము ఇంట్లో, ఏదైనా ఆకలిస్తే బయటికి వెళ్ళి తింటాము, అందులోనూ పని చేసుకుంటేనే మాకు ఫుడ్ అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే అనవసరంగా వచ్చాను ఎక్కడికన్నా ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ నిక్ అడుగుతుంది అనమాట, కాదు మీ ఇంట్లో అన్ని చూసుకోవాల్సింది మీ అమ్మగారే కదా, కనీసం నీకు భోజనం కూడా సరిగా పెట్టట్లేదని చెప్పేసి అంటంతో అదేం లేదులే మన ఇద్దరం కావాల్సిన కొనుక్కొచ్చుకుందాం అని చెప్పేసి ఇద్దరు కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏంటంటే నడవలేదు అని చెప్పేసి ఒక వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సరుకులు మాత్రం దొంగతనం చేసి తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని తింటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో నిక్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే మీ అమ్మగారికి ఫోన్ చేయొచ్చు కదా, ఇక్కడికి వచ్చానని చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారిని చంపేశారు కదా వీళ్ళు, ఇప్పుడు ఎలా ఫోన్ చేస్తామని చెప్పేసి లేదండి ఆవిడ పైన ఆవిడకే చేసుకోవడం కష్టం, అందులో ఆవిడ నాకేం హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆవిడకి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదని చెప్పేసి అంటుంది. దాంతో ఆ రోజు సాయంత్రం ఏంటంటే పడుకుందాం అని చెప్పేసి హీరోయిన్ పైకి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఏంటంటే చిరాగ్గా ఉంటుంది అనమాట. అనవసరంగా వచ్చానేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏదైనా టాబ్లెట్ ఉందా అని చెప్పేసి అంటంతో టాబ్లెట్ లేవు నా దగ్గర అని చెప్పేసి నిక్ అంటాడు. ఏంట్రా బాబు మీ ఇల్లు ఎలా ఉంది, తినడానికి తిండి లేదు, ఒక చిన్న టాబ్లెట్ కూడా మీ ఇంట్లో లేదు ఏంటో అని చెప్పేసి తానేమంటుందంటే మా ఇంటికి వెళ్ళిపోదాము, నాకు ఇక్కడ నచ్చలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రశాంతంగా బతుకుదాం అని చెప్పేసి అంటుంది. వెంటనే తాను ఏం చేస్తుందంటే ల్యాప్టాప్ తీసి తన ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడుతుంది అనమాట, మా అమ్మగారిని ఎవరో చంపేశారు అని చెప్పేసి. దాంతో ఈ పోస్ట్ ని కాస్త లేసి చూస్తుంది. చూసి తానేమనుకుంటుందంటే మొత్తానికి ఏదో దారుణం జరిగిందని చెప్పేసి పోలీసులకి ఫోన్ చేస్తుంది. పోలీసులు కూడా ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మగారి శవాన్ని చూస్తారు. అది జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే అసలు హీరోయిన్ ఏ లొకేషన్ నుంచి ఫేస్బుక్ పోస్ట్ పెట్టిందని చెప్పేసి లొకేషన్ ని ట్రేస్ చేస్తారు. ఇంకేముంది డిపార్ట్మెంట్ మొత్తం కలిసి నిక్ గడోళ్ళ ఇంటికి వస్తారనమాట. వచ్చిన తర్వాత గన్నులు గురిపెట్టి ఇంట్లోంచి ఎవరైనా బయటకు రండి అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో నిక్ వాళ్ళ అమ్మ నాన్న బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఏమైందండి ఎంతమంది పోలీసులు వచ్చారని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా జరిగింది చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే హీరోయిన్ ని నిక్ గాడు కిడ్నాప్
కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు నిక్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే ఆ అమ్మాయిని మా వాడు కిడ్నాప్ చేసి తీసుకురావడం ఏంటండి, వాళ్ళిద్దరు కలిసే వచ్చారు, నేనే కారులో పికప్ చేసుకున్నాను, ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది, డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి అనడంతో పోలీసులు షాక్ అవుతారు. ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది, ఆ అమ్మాయి అసలు నడవలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ నిక్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే చూడండి వాళ్ళిద్దరు పైనే ఉన్నారు, మేము ఎక్కడే ఉంటాము, మీరు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చుకోండి అని చెప్పేసి అనడంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి బైక్ వెళ్తారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఒక కబోర్డ్ లో దాక్కుంటారు. దాక్కున్న తర్వాత హీరోయిన్ అయితే నిక్ ని మోటివేట్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఏదైతే పని చేసావో మంచి పని చేసావు, మా అమ్మని చంపి నువ్వు దానికి గిల్టీ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అందులోనూ నువ్వే నా హీరోవి, నా జీవితాన్ని కాపాడావు, నువ్వు మాత్రమే నా హీరో అని చెప్పేసి అంటంతో నిక్ ఏంటంటే కొంచెం గొప్పగా అనిపిస్తుంది అనమాట. అందులోనూ మనోడికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది. దాంతో వాడేంటంటే హీరోయిన్ చెప్పే మాటలకి బాగా మోటివేట్ అయిపోతాడు. ఆ తర్వాత పోలీసులు వస్తారు, ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. నిక్ ను ఒక గదిలో, హీరోయిన్ ని ఒక గదిలో ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ ఎంక్వైరీ చేస్తాడనమాట. మీ అమ్మగారిని ఎవరు చంపారు, మీ ఇద్దరు కలిసి చంపారా లేకపోతే నిక్ గారు చంపాడా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం మా అమ్మగారు చనిపోయారు అని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో అక్కడున్న పోలీస్ కి ఏం అర్థం కాదనమాట. ఏంటమ్మా నువ్వు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టావు కదా, మీ అమ్మగారు చనిపోయిన సంగతి నీకు తెలియదు అని చెప్పేసి అంటంతో నాకు తెలియదండి బాబు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పోలీస్ ఏమంటాడంటే చూడమ్మా మీ అమ్మని ఎవరో కత్తితో పొడిచి చంపేశారు, అందులోను అసలు నువ్వు ఆ టైంలో ఇంట్లో లేకుండా ఎందుకున్నావు, నువ్వు అసలు నిక్కుగాడితో పాటు ఎందుకున్నావు, ఒకవేళ నిక్కుగాడు నిన్ను మోసం చేసి మీ అమ్మని చంపాడా లేదా నువ్వే ప్లాన్ వేసి నిక్కుగాడి చేత మీ అమ్మని చంపించావా, ఏం జరిగిందో చెప్పు, నిజం మాత్రం బయటికి రావాలని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మా అమ్మ చనిపోయింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆయనకేమో ఏం అర్థం కాదు. ఇదిలా ఉంటే మరోవైపు నిక్కుని చూపిస్తారు. మనోడిని ఏంటంటే ఒక లేడీ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అనమాట. నిక్కు మాత్రం జరిగినట్టు ప్రాపర్ గా చెప్తూ ఉంటాడు. చూడండి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ చాలా ఇబ్బంది పడుతుందండి, ఆ అమ్మాయి ఏంటంటే ఆల్మోస్ట్ ఇంట్లోంచి పారిపోదాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది, అలాంటి టైంలో నేను పరిచయం అయ్యాను, ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నుంచి కాపాడదామని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఆ అమ్మాయి నాకు కాల్ చేసి మా అమ్మని చంపేసి నేను మీ ఇంటికి వచ్చేస్తానని చెప్పేసి అంది. దాంతో నేను కూడా ఒక అమ్మాయిని కాపాడాలి కదా అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేశాను, నేను గనక ఆ అమ్మాయిని కాపాడకపోతే మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మాయి చంపేదని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడకేం అర్థం కాదనమాట, ఇదేంట్రా స్టోరీ డిఫరెంట్ గా ఉందని చెప్పేసి. ఆ తర్వాత నిక్ వాళ్ళ అమ్మని ఎంక్వైరీ చేస్తారనమాట. అప్పుడు ఆవిడ ఏంటంటే జరిగింది మొత్తం చెప్తుంది. చూడండి మా అబ్బాయి ఆవిడని చంపడో లేదో నాకు తెలియదు, కానీ ఈ అబ్బాయి మైండ్ మాత్రం కరెక్ట్ గా లేదు, వాడికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది, డాక్టర్లే సర్టిఫికెట్ ఇచ్చారు, వాడు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాడు, అందులోనూ వాడు ఎవరు ఏది చెప్పకుండా అసలు చేయడు, కాబట్టి మీరు హత్య చేశాడు అంటున్నారు కాబట్టి వాడికి ఎవరో చెప్పుంటారు, వాడిని వాడుకొని ఉంటారు, ఆ విషయం మీరు తెలుసుకోవాలని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళే షాక్ అయిపోతారు. ఒక విధంగా చెప్పాలంటే నిక్కే మొత్తం ఒప్పేసుకున్నాడు, నేనే చంపేశాను అని చెప్పేసి హీరోయిన్ చంపమందని చెప్పేసి అంటంతో ఇద్దరు కలిసి తప్పు చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని జైల్లో వేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కోర్టులో వీళ్ళ కేసు హియరింగ్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత జడ్జి గారు అడుగుతారనమాట, ఈ తప్పు నువ్వే చేసేవమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది, మా అమ్మ చనిపోయింది అని చెప్పేసి. అంతేకాకుండా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచింది, ఎందుకంటే మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం, నేను లేకుండా మా అమ్మ ఉండలేదు, మా అమ్మ లేకుండా నేను ఉండలేను, అలాంటిది నేను మా అమ్మని ఎందుకు చంపిస్తాను అని చెప్పేసి కోర్టులో అందరి ముందు హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. చూసింది జడ్జి గారికి అక్కడ ఉన్న పోలీసులకు అర్థమైపోతుంది, ఈ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసి కేసుని వాయిదా వేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మగారి శవాన్ని చూపిస్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కోర్టులో కేసు హియరింగ్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అందరూ డిసైడ్ అయిపోతారు, ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి తప్పు చేశారు, వీళ్ళకి ఏ శిక్ష విధించాలి అని చెప్పేసి అంటున్నప్పుడు హీరోయిన్ తరపు లాయర్ ఏమంటుందంటే నాకు కొంచెం టైం ఇస్తారా అని చెప్పేసి అంటుంది అనమాట. ఎందుకంటే చంపింది హీరోయిన్ కాదు, హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నిక్ గాడు, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కేసుని ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి కొన్ని సాక్ష్యాలు సబ్మిట్ చేస్తానని చెప్పేసి టైం అడుగుతుంది. దాంతో కోర్టు కూడా సరే అని చెప్పేసి ఒక వారం టైం ఇస్తారు. ఒక రోజు హీరోయిన్ తన లాయర్తో ఏమంటుందంటే ఇప్పుడు నాకు శిక్ష పడకుండా బయటపడాలంటే ఏం చేయాలని చెప్పేసి అంటుంది. దాంతో ఆవిడేమంటుందంటే శిక్ష పడకుండా ఉండదు, కానీ నువ్వు ఎంతసేపు నేను చేయలేదు అంటే ఉరిశిక్ష చేస్తారు, లేదు నేను చేశాను, తెలియక చేశాను, మా అమ్మ నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అలా చేశాను అంటే తక్కువ శిక్ష వేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫుల్ బాడీ మొత్తం చెకప్ చేస్తారు. అంతేకాకుండా బేసికల్ గా హీరోయిన్ కి వాళ్ళ అమ్మ ఏం చేసింది, పొట్టకు ఒక పైప్ ఫిట్ చేసింది కదా, దాంట్లో నుంచి జ్యూస్ పంపిస్తుంది కదా, ఇది కూడా అవసరం లేదు ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి ఆరోగ్యం మొత్తం బాగుందని చెప్పేసి డాక్టర్లు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ తర్వాత తీసుకెళ్లి హీరోయిన్ ని జైల్లో పడేస్తారు. కాకపోతే హీరోయిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది, అమ్మని చంపేశానే అని చెప్పేసి, అందులోనూ అనవసరంగా ఇరుక్కున్నానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు జైల్లో ఏంటంటే అవతల వైపు నిక్ ఉంటాడు, యువతల వైపు హీరోయిన్ ఉంటుంది. నిక్ ఏంటంటే హీరోయిన్ తో ఏమంటాడంటే మన ఇద్దరం కలిసి చచ్చిపోదాము, అక్కడైనా ప్రశాంతంగా ఉందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మన ఇద్దరం కలిసి చచ్చిపోవడం ఏంట్రా బాబు, నువ్వు ఎవరు నేను ఎవరు, అసలు అయినా నువ్వు
చేసిన పాపానికి నన్ను జైల్లో వేశారు, దయచేసి నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి అనడంతో నిక్కు గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫోన్ చేస్తుంది అనమాట. అది కూడా ఎవరికో కాదు, ఇంటి ఎదురుగా ఉండే లేసీ కాల్ చేస్తుంది అనమాట. కాకపోతే లేసీకి మాత్రం కోపం వచ్చేసి, నువ్వు మీ అమ్మని చంపేశావు, అసలు నువ్వు నడవగలుగుతావు మాకు కూడా తెలియదు, ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది నేను నడుస్తానని చెప్పేసి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది నేను ఏం తిన్నా నాకేం కాదని చెప్పేసి, అందులోని జైల్లో వేసిన తర్వాత నాకు అర్థమైంది నాకు పైపు కూడా అవసరం లేదు, నేను నోటితో ఏమని తినొచ్చు అని చెప్పేసి నాకు అర్థం అవుతుంది. ముఖ్యంగా నేను మా అమ్మని చంపలేదు, మా అమ్మని చంపాల్సిన అవసరం నాకెందుకు వస్తుంది, ఎవరో చంపేశారు, నాకంటూ ఈ భూమి మీద ఉంది నువ్వు మాత్రమే, నీతో నేను మాట్లాడాలి, ఒక్కసారి జైలుకి వస్తావా అని చెప్పేసి అంటంతో లేసీ కూడా ట్రై చేస్తానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఒక నెంబర్ కి కాల్ చేస్తుంది. అందులోనూ ఆ నెంబర్ ఎవరిదో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్నదనమాట. వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ చేసి అసలు ఈ అమ్మాయి వాళ్ళ చుట్టాలు ఎవరు, రిలేటివ్స్ ఎవరు అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసి హీరోయిన్ వాళ్ళ నాన్న నెంబర్ కనుక్కొని తనకి ఇస్తారనమాట. వెంటనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుంది. కాకపోతే ఫోన్ కలవదనమాట, జస్ట్ వాయిస్ మెయిల్ మాత్రం పంపించొచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాట్లాడుతుంది అనమాట. నాన్న నేను ఎవరో నీకు తెలియదు, బట్ నువ్వెవరో నాకు తెలియదు, ఈ పోలీసులు మాత్రం నువ్వే నా నాన్న అని చెప్పేసి నాకు నెంబర్ ఇచ్చారు, నీతో మాట్లాడదామని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ ఏమో కలవట్లేదు, కాబట్టి నాకంటూ ఒక హెల్ప్ చెయ్యి, నా జీవితంలో నేను ఎటువంటి హెల్ప్ అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను కాబట్టి చేస్తావు అనుకుంటున్నాను, అదేంటంటే నా ఒరిజినల్ మెడికల్ రిపోర్ట్ నాకు తీసుకొచ్చిస్తావు రేపు అని చెప్పేసి తాను వాయిస్ మెయిల్ పంపిస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న జైలుకి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, ఎందుకు వచ్చావు నాన్న, నేను జస్ట్ రిపోర్ట్స్ ఇవ్వమన్నాను, మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా కూర్చోబెట్టి రిపోర్ట్స్ ఇస్తాడు. అంతేకాకుండా రిపోర్ట్ లో హీరోయిన్ ఆరోగ్యంగా ఉంది అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే పుట్టినప్పుడు రిపోర్ట్స్ ఉంటాయి కదా, పాప ఆరోగ్యంగా పుట్టిందా ఎలా పుట్టిందని చెప్పేసి, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, మరి మీ అమ్మ ఎందుకు నిన్ను వీల్ చైర్ లో కూర్చోబెట్టింది, నేనెందుకు జనాల్ని కలవనివ్వట్లేదు, నీకెందుకు నోటి ద్వారాగా ఆహారం పెట్టకుండా పైపు ద్వారా పంపించింది, ఓవర్ గా నిన్ను ప్రేమించడం వల్ల నిన్ను ఎవరు చూడకూడదు, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, కేవలం తనకే సొంతం కావాలని చెప్పేసి మీ అమ్మ ఇలా చేసింది. అందులోనూ మీ అమ్మ నేను పెళ్లి చేసుకున్న సమయానికి నేను చాలా చిన్న వయసుని, మీ అమ్మ కొంచెం పెద్దగా ఉండేది, ఆ తర్వాత నువ్వు పుట్టావు, నువ్వు పుట్టిన తర్వాత చాలా మంది తిట్టారు నన్ను, ఆవిడ వయసు ఏంటి నీ వయసు ఏంటి అని చెప్పేసి, అందుకని వదిలేసి వెళ్ళిపోయానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఈ కథలని నాకెందుకు నాన్న, నాకు రిపోర్ట్స్ కావాలి, ఇచ్చావు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, చూడమ్మా నేను అమ్మను వదిలేసి వెళ్ళిపోయినావు గానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, ఇదిగో చూడు అని చెప్పేసి హీరోయిన్ తో ఎప్పుడెప్పుడు వచ్చి కలిశాడో, హీరోయిన్ తో ఎప్పుడు మీట్ అయ్యాడో వాటన్నిటిని ఫొటోస్ తీసుకుని హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే జాగ్రత్తగా పెట్టుకుంటాడు అనమాట. మీ అమ్మకి ఏంటంటే నేను వచ్చి కలవటం కూడా ఇష్టం లేదు, అందుకే నేను ఇలా చేసిందో నాకు డౌట్ గా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, ఎవరు ఏమనుకున్నా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, మీ అమ్మ అంటే నాకు కోపం అని చెప్పేసి అంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కోర్టులో కేసు హీరోయిన్కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ సైడ్ లాయర్ ఏమంటుందంటే, చూడండి మీరు ఏమనుకుంటున్నారు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపించింది అని చెప్పేసి అంటున్నారు, కానీ నిజం ఏంటంటే ఈ అమ్మాయి చిన్న వయసు నుంచి ఈ అమ్మాయి ఆరోగ్యం బాగున్నా సరే వాళ్ళ అమ్మగారు ఈ అమ్మాయిని వీల్ చైర్ కి పరిమితం చేసింది, అందులోనూ షుగర్ తినొద్దంది, ఇటువంటి ఆహారం నోట్లోంచి తినకుండా కేవలం పైపు ద్వారాగా పంపించింది, ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడకూడదని, ఈ అమ్మాయి ఎవరితో కలవకూడదని, కేవలం తనకే సొంతం కావాలని, తన దగ్గరే ఉండాలని చెప్పేసి వాళ్ళ అమ్మ ఈ అమ్మాయికి చుక్కలు చూపించింది. నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపినా సరే ఆవిడ నుంచి తప్పించుకోవడానికి ఇలా చేపించిందే తప్ప కావాలని చేసింది కాదు. ఏది ఏమైనా సరే ఆవిడ నుంచి ఈ అమ్మాయి బయటపడటానికి ఇలా చేసింది, ఇందులో ఈ అమ్మాయి తప్పే ఉందని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇదంతా చేసిందే తప్ప వాంటెడ్ గా ఎటువంటి ప్రయోజనం లేకుండా చేయలేదు కదా, దురుద్దేశంతో చేయలేదు కదా, ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పేసి అంటుంది. అందులో నిక్కేమంటాడంటే, ఆ అమ్మాయి నన్ను చంపమంది, నేను అందుకని వాళ్ళ అమ్మని చంపేశాను, ఆ అమ్మాయిని కాపాడాను, నేను ఆ అమ్మాయి నేను ఇబ్బంది పడుతున్నాను, నీతో పాటు వచ్చేస్తున్నానని చెప్పేసి నాతో చాటింగ్స్ చేసిందని చెప్పేసి అంటంతో జడ్జి గారు మొత్తం పరిశీలించి ఆయన తీర్పు ఇవ్వబోతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా వీళ్ళిద్దరు కలిసి హీరోయిన్ వాళ్ళ అమ్మని ఎలా చంపారని చెప్పేసి చూపిస్తారనమాట. వాడు ఏంటంటే నేను వచ్చాను అని చెప్పేసి మెసేజ్ చేస్తాడు కదా, వాడి ఇంటి బయటకు వస్తాడనమాట. హీరోయిన్ కూడా వెళ్ళి వాడిని లోపల తీసుకొస్తుంది. ఆ తర్వాత సూపర్ మార్కెట్ లో ఏదైతే కత్తి అమ్మాయి కొందో వాడికి ఇస్తుంది. వాడు కూడా ఏంటంటే చేతికి గ్లౌజులు వేసుకొని హీరోయిన్ వాళ్ళ అమ్మ రూమ్ లోకి వెళ్తాడు. హీరోయిన్ కూడా తన రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో నిక్కగాడు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపేస్తాడు. ఆవిడ కేకలు వేస్తూ ఉంటుంది, అమ్మ ఎక్కడున్నావమ్మా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం చెవులు మూసుకొని ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది గదిలో. ఆ తర్వాత వాడేంటంటే వాళ్ళ అమ్మగారిని చంపి హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే కత్తి తీసుకెళ్లి వాష్రూమ్ లో శుభ్రంగా క్లీన్ చేస్తుంది. ఆ
తర్వాత ఈ అమ్మాయి ఎంత సైకో కాకపోతే నిక్ గాడితో రొమాన్స్ చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చేసుకొని అందులోని వీళ్ళు వెళ్లేటప్పుడు దారిలో తినడానికి కేకు తీసుకొని వీటితో పాటు కలిసి బస్ ఎక్కుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ తీసుకెళ్లి జైల్లో వేస్తారనమాట. ఆ తర్వాత తనని తన రూమ్ పంపించేస్తారు. దాంతో హీరోయిన్ కూడా వెళ్లి తన రూమ్ లో కూర్చుంటుంది. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళ అమ్మ పక్కనే కూర్చున్నట్లు అనిపిస్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మ భుజం మీద ప్రేమగా తల ఆనుస్తుంది. ఇంతటితో ఈ సిరీస్ అయిపోతుంది. అందులోనూ వాళ్ళిద్దరికి ఏ శిక్ష విధిస్తారంటే హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మ చంపించింది కాబట్టి తనకేంటంటే 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. మరి ముఖ్యంగా నిక్ కైతే జీవితాంతం జైల్లోనే ఉండాలని చెప్పేసి శిక్ష విధిస్తారు. అందులోనూ మీరు ఇప్పుడు దాకా విన్న కథ నిజంగానే జరిగిన కథ. సో నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సిరీస్ అనమాట. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇలాంటి అద్భుతమైన సిరీస్లు మన ఛానల్లో ఇంక నెక్స్ట్ రాబోతున్నాయి కాబట్టి వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.